ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు రూతు పట్ల బోయాజు జాలి కలిగి తన దాసులందరికీ కూడా ఈ మాటను చెప్తున్నాడు. ఏమని? ఆమె కొరకు మీరు పిడికెళ్ళతో ఆ పనులు అక్కడ ఉంచేయండి, ఆమె ఏరుకోవడానికి విడిచిపెట్టండి, ఆమెనెవ్వరూ కూడా గద్దింపొద్దు, ఆమెనెవ్వరూ ఏమీ అనొద్దని బోయాజు రూతు పట్ల జాలి కలిగి తన పనివారితో దాసులతో ఈ మాట చెప్తున్నాడు. ఆమె ఉదయం అంతా కూడా ఆ కష్టపడి అవన్నీ ఏరుకునేటప్పటికి సాయంత్రానికి పెద్ద పని అయ్యేదట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. తెలుసా? రోజు నువ్వు నీకున్న దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నావో, నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావో, నీ కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకుంటూ పోషించుకుంటూ ఉన్నావో, ఆనాడు రూతులాగా నువ్వెంతో బాధ్యత కలిగి ఉన్నావో, నిన్ను చూసిన నీ తండ్రి, నీ హృదయాన్ని ఎరిగిన నీ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నారు. ఆమేన్. ఏమండి, ఒక మనిషి అయిన బోయాజుకే ఆనాడు రూతు మీద జాలి కలిగినప్పుడు, ఈరోజు దేవుని కొరకు, సజీవమైన దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నమ్మకంగా జీవిస్తున్నావు, గుప్పెళ్ళు విప్పుతూ ఉన్నావు, నీ బాధ్యతలు నెరవేరుస్తున్నావు. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ఒక అద్భుతం చెప్పనా? ఏ పొలంలో అయితే రూతు పనులు ఏరుకుందో, దేవుని మహాకృప ఆ పొలాలన్నిటికీ కూడా ఆమె అధికారి అయ్యే విధంగా దేవుడు ఆమెను స్థిరపరిచారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కొంచెములోనే ఉన్నాను అనుకుంటున్నావేమో, ఇది నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నమ్మకంగా జీవించడం అనేది ఆశీర్వాదానికి పునాది. ఈరోజు నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావో దేవుడు చూశారు. ఎన్ని కష్టాలున్నా సరే నువ్వు ఎంత యథార్థంగా రూతు వలె నువ్వు జీవిస్తున్నావో, అలాంటి గుణగణాలు నీలో ఉన్నాయో ఈరోజు దేవుడు చూశారు. అందుకని నిన్ను బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఈరోజు దేవుడు తన గుప్పెలు నీ కోసం విప్పబోతూ ఉన్నాడు. ఆ కొద్ది దాంట్లో నీకు విస్తారంగా కలగబోతూ ఉంది. నీకున్న దాంట్లో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన కలగజేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించు. అయ్యా, ఈరోజు నన్ను చూసావు, ఈరోజు నన్ను చూచి ఇంత గొప్ప వాగ్దానాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, నేను నమ్ముతున్నాను నాయన నీ వాగ్దానం నా పట్లగా ఇదిగో తండ్రి అని నువ్వు దేవుణ్ణి స్తుతించి గనక ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, దైవ సేవకునిగా చెప్తున్నాను, నీకున్న దాంట్లో గొప్ప సమృద్ధి నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ఆనాడు రూతు జీవితంలో ఏమీ లేదనుకున్నారు, అత్తగారు తప్ప ఏమీ మిగలలేదనుకున్నారు, కానీ దేవుడు నూతనమైన మార్గం బోయాజు ద్వారా తెరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన మార్గాలు తెరవబోతున్నాడు. నూతనమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంతా అయిపోయిందని అనుకోకు, ఇదిగో నూతనమైన మార్గము నీ కోసం దేవుడు తెరవబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.